మనిషికి 2 చేతులుంటాయి, 2 కాళ్ళుంటాయి, ఇది కామన్. కానీ ఒక మనిషికి 2 తల్లుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. ఏమండి ఏమండి తినేది మీరేగా? ఏమండి మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమన్నా, చూసారా? లేవే. అవునా? ఎవరు? ఎవరైనా భార్య కళ్ళలో పెట్టి చూసుకునే భర్తలు ఉంటారు, కానీ మనకొచ్చే అల్లుడు 4 కళ్ళతో చూసుకునేవాడే. పంపదీసి మన అమ్మాయిని 2 అబ్బాయిలకి ఇస్తున్నారా? అదేం కాదు, చూస్తావుగా నువ్వు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి అన్ని రెడీ చేయి, త్వరగా. సరేనండి. ఓకే. కలిసే జగములు 2 జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు 2 జత కలిసే. అవ్వకవక నాకు పెళ్లి అవుతుందిరా. రిలేషన్ కోసం ఎన్ని రోజులు ఓపి పట్టారా? రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదురా. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందిరా నీకు వెదవా? నీకు అర్థం కావట్లేదురా. దేవుడు ఇంజిన్ నాకు ఇచ్చి మంచి పని చేశాడు. ఇంజిన్ నీకు ఇచ్చుడే తెలిసేది. ఆ ఇంజిన్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా రే. ఇప్పటికి 150 పెళ్లి చూపులకు వెళ్ళాను. ఇదేనా కొంచెం కాపాడరా. సరేరా, నీ ఇష్టం. పద. అల్లుడు గారు బాగున్నారా సార్? బాగున్నాయా? ఈడు మనకి మావేంట్రా, గోడకి సున్నాలేసేటోళ్ళలాగున్నాడు. మా వాడు కొంచెం నోటు దొరద ఎక్కువ, మీరేం పట్టించుకోకండి. సరే బాబు, ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీరు ఫ్లైట్ లోనేగా వచ్చారు? ఫ్లైటా? వీడి మొక్కడికి ఏనాడన్న ఫ్లైట్ చూసాడా? బయట షేర్ ఆటోలో వచ్చాడు. రేయ్ నోర్మి. మామయ్య గారు లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. పిలిపిస్తాను బాబు. మరి చెప్పండి, ఏం చదువుకున్నారు? నేను చదువుకోవడం అంటేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఉద్యోగం కోసం ట్రై చేశాడు, కానీ దొరకక రోడ్ మీద అడుక్కు తింటూ ఉంటాడు. రే ఎందుకురా నాతో పుట్టి ఇలా చేస్తున్నావు? నా పరువు తీకురా. సావిత్రి, ఏదో చేయరా. మావి గారు అమ్మాయి సూపర్. అమ్మాయి కాదయ్యా, మా ఆవిడ. ఏముంది ఇది? ఏం లేదు, జోకు. కామెడీ ఏంట్రా? నీలాంటి దిష్టి బొమ్మకి ఇద్దరు కూడా పెద్ద అదృష్టం రా, తింగలేదవా. నిజంగా మీ ఫ్యామిలీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అందులో అత్తగారిని చూస్తుంటే నాకు ఇంకా ముచ్చటేస్తుంది. త్వరగా అమ్మాయిని పిలిపి. నేను అల్లుడు గారు అని చెప్పానే, వీరేనే. ఇలా ఉన్నాడేంటండి? అంటే నేను జబర్దస్త్ అయితే ఈడు ఎక్స్ట్రా జబర్దస్త్ అంతే. ఉంటే గింటే ఇద్దరు ఒకేలా ఉండాలి, కానీ మీరు ముదురుగా అతను లేతకున్నాడేంటి? చిన్నప్పుడు నా తిండి నా పాలు అన్ని వీడే తాగాడనమాట. ఆకలి ఎక్కువ కదా, అందుకే. అవన్నీ అవసరం అండి. అమ్మాయిని తీసుకురండి, పిలిపించండి. బా బంగారు కొండ. గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. తడికిటదా. మామయ్య గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఏరా 2 అడుగులు ముందు తీసుకెళ్ళరా. సిగ్గులేనదవా, అమ్మాయిని చెప్పి పని అమ్మాయిని పిలుస్తావరా? బాబు నా కూతురు నాయన. ఇది నీ కూతురు ఏంట్రా? నాకేదో డౌటే, ఏ రాత్రో ఏ చీకట్లో ఏదో అయ్యింది. దానికేం తక్కువరా, ఆ అందం చూడరా. బొగ్గు అంబాసిడర్ లాగా ఉంది, గది నీకు నచ్చింది ఏంట్రా? నాన్న వాడు బొగ్గు బొగ్గు అంటున్నా. ఏదు నాన్న, జోకు. మీరేం ఫీల్ అవ్వకండి. మామయ్య గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. నచ్చింది. నాకు నచ్చలేదు. ఆగు. అసలు ఏంటా నీ ప్రాబ్లం? ఇంజిన్ నాకు ఇచ్చాడు, ఏమైనా చేస్తే గీస్తే నేను చేయాలి, నీకేంటి ప్రాబ్లం? ఇంజన్ నీలో వచ్చేమో, అధికారం కూడా నాకుంది. మీరేం ఫీల్ అవ్వకండి.
మామయ్య గారు అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే ఓ పని అయిపోద్ది. బాబు వద్దు, మా అమ్మాయి వద్దని కోసం నేను చెప్పానా? తాళి చేయించి పెట్టేశాను బాబు. తీసుకురండి. లేదు పర్సనల్ గా మాట్లాడుకోవాలి కదా, అదేంటి అదే లేవు, మా ఊరు చెడగొట్టేస్తాడు. ఏ, వద్దు, నోరు వద్దు, మూయి. వద్దు, వద్దు, ఉంది నాన్న. వద్దురా, చెప్తున్నా వినురా రే, కట్టే. వద్దురా. ఓ మాంగళ్యం పద్మనాభేన భవదేవనేశ్వర బంగారు తల్లికి పెళ్ళైపోయింది. ఏమైందిరా? ఈ కర్రీదాంతో నా పెళ్లి చేసావురా. నా జీవితం సంగనాకిపోయిందిరా. నేనేం చేయాలిరా? రోజు పొద్దున్నే ఈ కర్రీదాని ముఖం చూడాల్సి వస్తుందిరా. నాన్న అమ్మా ఈ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నా నాన్న. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంటే మొగుడు కదా వాడు, ఆ అధికారంతో అన్నాడు. ఏయ్ నువ్వు నాకు తాళి కట్టే వాడు కాదు. ఎక్కువ చెయ్యకే, పెండకు గుడ్లు పెట్టినట్టు ఉంటావు. నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? జోకు కామెడీ కామెడీ కామెడీ. కామెడీ అంటే రేయ్ దిస్ ఈజ్ రా సోపరమైన ఆపనరా. ఎందుకు ఏడుస్తున్నావురా? వాడు బాధ ఎట్లేదు చూడు బాబా. ఒరే ప్లీజ్ రా, కొంతమంది పెళ్ళి ఒక ఫీల్ అవుతున్నారు, కనీసం నేను సోపనమైనా చేసుకోను. మావి గారు మీరు అవన్నీ పట్టించుకోకండి, మీరు ఆ శోభనం ఏర్పాట్లు చేస్తే. అన్ని రెడీ చేసేసాను. అవునా? ఆ. మీరెందుకు ఎక్కడైనా వీడియో రైట్స్ ఇచ్చారా మీకు ఎవడన్నా? ఎలాంటి జాగ్రత్త నాన్న. నాన్న భయం వేస్తుందన్నా. ఏమి కాదు నాన్న, అన్ని సర్దుకుంటాయి వెళ్ళు. ఈయన ఉంటాడా? వాడు ఉంటాడు. చివరి వరకు ఉంటాడా? చివరి దాకా ఉంటా. ఒక విషయం అడుగుతా, మీరు కాలేజీలో ఎవరినైనా లవ్ చేశారా? అమ్మా! అమ్మా! ఎందుకు నవ్వుతున్నావురా? ఒరేయ్, బుద్ధి తక్కువై నువ్వు దాన్ని అడుగుతున్నావు. దానికి ఎవడన్నా బీటేస్తాడా? బైది బై మిమ్మల్ని ఒక ముద్దు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నాడుగా. మనం కళ్ళు మూసుకుంటాంగా, ఓకే. ఆడు అలగా మూడు ఎదవా. ఎంత అద్భుతంగా ఉందో. ఏయ్, నేను ఇంకా పెట్టలేదే. మళ్ళీ ఎవరు పెట్టారు? పెట్టింది నేను. ఏయ్! ఇంజిన్ మీద రైట్స్ ఉన్నాయన్నో ఒప్పుకున్నా, దాన్ని ముద్దలో పెడతావురా? ఏయ్, ఇంజన్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా. ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? అబ్బా. ఏంటి సౌండ్ వస్తుంది? ఏమో నాకు తెలియదండి. ఏం చేస్తున్నావురా? ఒరే ఇందాక నాకు దానికి కర్రే బర్రె అని, ఇప్పుడేమైందిరా? అరే కలర్ చూస్తే ఏమో అనుకున్నాను కానీ ఫిగర్ మాత్రం భలే ఉందిరా. ఒరేయ్, వస్తే గిస్తే నాకు రావాలి, నీకేం వస్తుందిరా? మూడు. ఏమండి ఈ పాలు తీసుకోండి ముందు. ఏయ్, నువ్వే తాగరా. ఏరా? అది తాగిందనుకో పాలని డికాషన్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓకే తప్పకుండా అండి. పెట్టు పెట్టు. శివరంగా ఉందిరా. ఏయ్, ఊరుకో. కొట్టేయ్, కొట్టేయ్. ఏం కొరకాలరా? ఆ రోజు రేయ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? అది నాకు భార్యతో సమానం. ఏయ్, నీకు భార్య అయితే నాకు భార్యేరా. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకో. చిన్న పిల్లాడు కదా, చూడకూడదు. ఓకే. వాడు చూస్తున్నాడండి. కళ్ళు మూయన్నావు కానీ ఒక్క కళ్ళు మూయమన్నావా? ప్లీజ్ అర్థం చేసుకోండి. వద్దు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదంటే. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆ ఎక్స్ట్రా తీసేస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఆ ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే వాటితో చావండి. ఏ, పోవే, పో. పోరా ఏ, పోవే. పోరా ఏ, పోవే. వదిలేరా. జీవితాంతం భరించాను రా. అవ్వక పెళ్ళయ్యి శోభన అవుతుంటే నాకు శోభన లేకుండా చేస్తావా?
ఏంట్రా కలిసి తిన్నా కలిసి పడుకున్నా కలిసే ఉన్నాం కదరా. ఇవాళ కర్రీ దాని కోసం బ్లడ్ రిలేషన్ అని మన బ్లడ్ రిలేషన్ ని మారుస్తావా? అయ్యో 25 సంవత్సరాల నుంచి మన అనుబంధం రా. ఒరేయ్, అర్థం చేసుకోరా. ఒకటికైనా రెండుకైనా ఎక్కడికైనా కలిసే వెళ్తాం కదరా. అలాంటిది నువ్వు నన్ను ఇవాళ దాని కోసం ఆ కర్రీ దాని కోసం నన్ను కత్తితో పొడవాలని చూస్తావా? పొడిచేరా రే పొడిచేరా. ఒరేయ్, నన్ను క్షమించరా. ఆడదు లేకపోయినా పర్వాలేదు, మన ఇద్దరు కలిసే ఉందాం, సరేనా? సరే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. పోదాం. గరం టీం వచ్చారు మా ఎక్స్ట్రా జబర్దస్త్ కి. వాళ్ళకి ఎలా అనిపించిందో లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. ఇది నిలబడి అప్రిషియేట్ చేయాల్సిన స్కిట్ ఇది. క్రియేటివ్ లెవెల్స్ బాగున్నాయి, ఆ ప్రజెంటేషన్ బాగుంది, థ్యాంక్ యూ. సూపర్బ్, థ్యాంక్ యూ. చైతన్య. ఇట్స్ బ్రిలియంట్ మ్యాన్, చాలా 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 బాగుంది. అది నరేష్ సూపర్, చించేసావంతే. అలాగే భాస్కర్, హ్యాట్స్ ఆఫ్ ఈ ఐడియా, ఈ కాన్సెప్ట్కి అద్దరిపోయింది. సూపర్, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో అదా గరం మీటర్ లో మీరు మా టీం ని ఎన్ని స్కోర్స్ ఇస్తారు? ఆడ 1 on 10. 100 out of 10 also. నాగబాబు సార్. అసలు ఈ థాట్ రావటం ఒక గొప్ప విషయం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గొప్ప విషయం. వాడిని నువ్వు తీసుకొని కట్టుకొని చేయడం అంటే మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్ వల్ల ఒక 2 తలలో పుడతారు. దాని మీద ఫన్ క్రియేట్ చేశావంటే హ్యాట్స్ ఆఫ్, సూపర్. ఇప్పుడు దాకా జబర్దస్త్లో జరిగిన ఒక టాప్ 2-3 ఎపిసోడ్స్లో నీదొకటి. ఇలాంటి స్కిట్ ఎవడు చేయలేడు, ఎవరికి రాలేదు థాట్. యు ఆర్ గ్రేట్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. రోజా గారు. ఏంటి భాస్కర్, మేడం మాటలు లేకుండా చేసావు. ఈ స్కిట్ కి బ్రెయిన్ నువ్వు అయితే హార్ట్ వచ్చి నరేషన్ చెప్పచ్చు. ఆ పెళ్లి కూతురు చూసినప్పుడు వాడి ఫీలింగ్స్ కానీ చాలా బాగా చేశావు. కౌంటర్ డైలాగ్స్ కానీ అన్ని టూ గుడ్, సూపర్.